ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి మొదలైంది. సిఎస్ పురంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తన అనుచరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా దద్దాల నారాయణను నియమించడంపై కదిరి బాబురావు వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు చర్చించారు. తన మీద అభిమానంతో అనుచరులు ఇండిపెండెంట్ గా లేదా మరో పార్టీ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నట్లు కదిరి తెలిపారు. అధిష్టానం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని, కేవలం ఇన్ఛార్జీలను మాత్రమే ప్రకటిస్తున్నారన్నారు. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉందన్నారు. ఏందన్నా ఎవడన్నా దద్దన్నా ఎవడన్నా అసలు ఏం నాకే అర్థం కదా. క్యాండిడేట్ ఎవడు క్యాండిడేట్ కదా హోదాలో ఉండదు. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తాను. పొద్దున మనకే ఇవ్వచ్చు, ఇంకోటి కూడా ఇవ్వచ్చు, లేకపోతే దద్దలాయనకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అందుకోసం అని చెప్పి మనమేదో ఆవేశంగా ఏమి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. నా మీద అభిమానంగా నేను పార్టీ మారి ఇక్కడికి వచ్చినప్పుడు నా కూడా గత 4 సంవత్సరాల కిందట మీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, తర్వాత మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కానీ, ఇక్కడ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా నా మీద అభిమానంతో పార్టీలో చేరారు. మిమ్మల్ని అందరూ కూడా తీసుకుపోయి నేను సీఎం గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేయడం, పార్టీలో చేర్పించడం జరగడం కూడా జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ గా ఆలోచించే వ్యక్తి, అంత తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాదు. ఆయన ఏ టైంలో ఈ నిర్ణయం తీసుకున్నారో, అంటే ఈ నిర్ణయం అంటే ఇన్ఛార్జీ పెట్టారో తెలియదు. దీంట్లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. అధిష్టానం కూడా తెలుసు. రేపు పొద్దున్న ఎవరైతే గెలుస్తారో, గెలిచే క్యాండిడేట్ ఎవరు, గెలిచే క్యాండిడేట్కే అధిష్టానం నిర్ణయం తీసుకొని వాళ్ళకే మళ్ళీ కూడా అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అందుకే నీకు గతంలో 5 సంవత్సరాలు